అందరికీ శనార్థులు దిల్లార్ వార్తలకి స్వాగతం. ఇగి ఆల్టి పెద్ద వార్తలు ఏమేమి ఉన్నాయో చూద్దాం పారి. ఆయనదో కథ ఈయనదో శ్రీరామ చింత అన్నట్టే ఉన్నదట కదా. ఎవలి ముచ్చట్నో ఇంకెవలి ముచ్చట కారు గుర్తోళ్ళ కథ. అత్త మెచ్చిన కొడలన్న కావాలన్నట, హౌస్ లైన్ మెచ్చిన బంగారం అన్న కావాలన్నట. రెండు పార్టీలేనా అంటవా? మనం ఎందుకు అందాం, వాళ్ళు ఏమంటున్నారో చెప్దాం. అంతేగాని కారు గుర్తోళ్ళు తెలంగాణను చెయ్యి గుర్తోళ్ళు ఖరాబ్ చేసిండ్రని, చెయ్యి గుర్తోళ్ళు కేసీఆర్ 10 ఏళ్లు పాడు చేసిండ్రని లడాయికి దిగిండ్రు పట్నంలా. అగో కార్లో తిరగాల్సిన వాళ్ళు ఆటోలలో ఎక్కిర్రు. ఏంది ముచ్చటనంటారా? ఇంకేంది, ఇగ్రంగా కేసీఆర్ సార్ ఇళ్లకు కత్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఆటో డ్రైవర్ల బతుకులను బజార్ పాలు చేసిర్రని పట్నంలో ఆటోకి తిరిగిర్రు కారు గుర్తు లీడర్లంతా. అగో తలసాని సీనాన్న ఏకంగా డ్రైవింగే చేసిండు. ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఆటో అన్నల ఇండ్లల్లా కారు చీకట్లు తెచ్చిర్రని కారు పార్టీ ఆఫీసులో కేకలు పెట్టిండు రామన్న. 2 ఏళ్ళు దండుపాలెం బ్యాచ్ లెక్క దోసుకొని తిన్నారు తెలంగాణను. ఢిల్లీకి మూటలు పంపుతున్నారు, కానీ గల్లీలో పేదలకు మాత్రం గరీబులకు మాత్రం రూపాయి ఇచ్చేందుకు మనసు వస్తలేదు రేవంత్ రెడ్డికి. ఇలా రేపు మీ ఓట్లు కొనుక్కునేందుకు కాంగ్రెస్ దండుపాలెం బ్యాచ్ దిగుతున్నది. వాళ్ళకు బుద్ధి చెప్పాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే పైసలు బరాబర్ తీసుకోండి, ఏం ఇబ్బంది లేదు, దొంగ పైసలు అవన్నీ. కానీ బుద్ధి చెప్పి పైసలు తీసుకొని ఓటు మాత్రం ఎటు గుద్దాలే బస్. మీరే చక్కగా సేవ చేస్తే మేమెందుకు పవర్లకు వచ్చేటోళ్ళం? 10 ఏళ్ళు తెలంగాణను పాడు చేసింది కాకుండా ఇప్పుడు కేకలు పెడుతున్నారా అని కాట్లు పెట్టిండు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామెలు. 1 కాదు 2 కాదు శ్రీరామ్ కట్ చేసింది, మీరు చిల్ల కొలం చేసి రాష్ట్రాన్ని. అందుకోసం ప్రజలు 2023 నవంబర్ 30 తారీఖు తొక్కితే డిసెంబర్ 3 తారీఖు కథ అయిపోయింది ఈ కథ. అందుకోసం మళ్ళీ ఏదో జూబ్లీ హిల్స్ ఆట ఆడదాం, చెంగులు ఎగురుదాం అయితే లేదా మీ కథ అయిపోయింది. దొంగలు 3 రోజులు పంచుకున్నాడు మొత్తం వాళ్ళే. వాళ్ళు ఏమనుకుంటారు, లైఫ్ లో కూడా 23 మేమే గెలుస్తాం, మళ్ళీ మేము ఈ రాజ్యం వెళ్తాం అనుకోరు. కానీ రావాల్సినోడు కూడా అసలుడు వచ్చాడు. ఎవరు? రేవంత్ రెడ్డి అసలుడు వచ్చాడు. అసలుడు ఆగమాగం. ఇప్పుడు కోలుదోమిన పెంట ఎట్లుంటది? కోలుదోమిన పెంట చూసినా మీరు ఊళ్ళలో పెంటను కోలు చేసి చిల్లం కొల్లం అట్లా అయింది. ఇప్పుడు ఫామ్ హౌస్ చుట్టూ ఉద్యమకారుడు, వెలువేసిన ఉద్యమకారుడు, అమరుడైన ఉద్యమకారుడు దయ్యాలై తిరుగుతున్నాయి అక్కడ. జూబ్లీ హిల్స్ ఎన్నికలల్లా అవతల పడేందుకు ఈ 2 పార్టీలే కాదు పువ్వు గుర్తు లీడర్లు కూడా పడరా అని పాటలు పాడుతున్నారు ప్రచారంలా. ఆరణీకు మాయి దీపం కార్తీక దీపం. అమ్మయ్యా, ఇన్నేళ్లకు నా మొక్కులు ఫలించినాయి. అంత పెద్ద మొక్కు ఏంటిదిరా? హైదరాబాద్ లో ఇంటిదానికి కావాలి అనుకున్నావా? అది అవ్వదు గాని నీ నోటికెళ్ళి గిట్లాంటి పాటలు వినాలని అన్న కోరిక మాత్రం నెరవేరింది. ఏమోరా, ఈతేపడన్నా నా కోరిక తీరాలనే వాడుతున్నారా ఈ పాట. ఖచ్చితంగా తీరుతుంది గాని ఇంతకు ఏం కోరిక? చిరకాల కోరిక తెలియదారా? దిల్దార్ కు ఓల్ ఆన్సర్ ఒక్కదాన్ని యాంకరింగ్ చేయాలి, ఫేమస్ అయిపోయి ఆటోగ్రఫీ చేయాలి అంతే. నా వేలుతోటి నాకన్నే ఒడుద్దామని అనుకుంటున్నావా? నీకన్నా డబుల్ మొక్కులు పెడతా దేవునికి. చూద్దాం దేవుడు ఎవరిని కరుణిస్తాడో. మీరైతే కార్తీక సోమవారం ముచ్చట్లు చూడుండ్రులా. అలారా స్నానాలు, నిండొక్క పొద్దులు, గుడి చుట్టూ దండాలు, కార్తీక దీపాలు. మొదటి కార్తీక సోమవారం శివయ్య గుళ్లకు భక్తుల తాకిడి ఎట్లుంటుందో తెలిసిందే కదనుల్లా. అయితే పుణ్య స్నానాల కోసం గోదావరి కృష్ణా నదులు కిటకిటలాడుతున్నాయి. గుళ్ళు, గోపురాలు, హారతులు, పూజలు, వ్రతాలు, అభిషేకాలు, అర్చనలు, ధూపదీప నైవేద్యాలతోటి ఇక యములాడ రాజన్న మొదలు శ్రీశైలం మల్లన్న దాంకా శివాలయాలన్నీ కార్తీక శోభ సంతరించుకున్నాయి. పొద్దుగాలనే పుణ్యనదులకు పోటెత్తిరు భక్తులు. కార్తీక దీపాలు ఎలిగించి మొక్కులప్ప చెప్పుకు. మొన్నటి ఎండాకాలంలో మా 7వ తరగతి బ్యాచ్మెట్లు అందరం గెట్ టుగెదర్ పెట్టుకున్నాం తెలుసా? అందరు పెట్టుకున్నారు, మీరు పెట్టుకున్నట్లే ఏం వింటున్నది చెప్పు. వింత అంటే అందరం ఒకటే తెరి చీరలు కట్టుకుని పోయినాం తెలుసా? అందరు కలిసి రాను బొంబాయికి రాను అనే పాట కూడా డాన్స్ చేసారు కదా. కరెక్ట్ చెప్పినావు, నీకెట్లా తెలుసురా? అందరు చేసేది గదే కదరా. మీరు కలిసిన దాంట్లో స్పెషల్ ఏమున్నదని అంటున్నా. స్పెషల్ అంటే చేపల పులుసు, రొయ్యల ఫ్రై పెట్టినాం రా. ఒక్కొక్కరు మామూలు కుమ్ముడు కాదు. దేవుడా, ఎగురుడు తిండే స్పెషల్ కాదు. మరేంటిదో స్పెషల్ నువ్వే చెప్పిగా. కలుసుడంటే కరీంనగర్ కాడ కలిసిరు చూడు, వాళ్ళని చూస్తే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు అందరు కూడా. బడి దోస్తులు
కాలేజీ సోపతిగాళ్ళు ఎక్కడైనా కలుస్తారు, కానీ ఒకటే తీరు పేరున్నోళ్ళు కలిసిన పండుగ ఇది. ఈ గెట్ టుగెదర్ లా స్పెషల్ ఏందో తెలుసునా? శ్రీనివాస అని పిలిస్తే ఒకటే పారి 2000 మంది ఓ అన్నారు. ఎందుకంటే ఇది శ్రీనివాస్ అనే పేరున్నోళ్ళ కలయికన్నట్టు. కరీంనగర్ జిల్లా మల్కాపూర్ లా నుదుటి మీద 7 కొండల వాడి నామాలు పెట్టుకుని దేవుణ్ణి కొలుసుకుంటా ఒకలి మంచి చెడ్డలు ఒకలరుకునుడే కాకుండా తలసేమియాతోని బాధపడుతున్నోళ్ళ కోసం నెత్తురు కూడా దానం చేసిర్రు. అందరూ కలిసి జాతీయ పండుగ చేసుకుంటారు, ప్లస్ ఊర్లలో పండుగ చేసుకుంటారు. కానీ శ్రీనివాసులు అందరూ కలిసి ఒక్క దగ్గర కలిసి పేరున్నోళ్ళు పండుగ చేసుకోవడం అనేది నాకు తెలిసి ఇదే ప్రథమం. అంతేకాకుండా శ్రీనివాసులు అందరూ కలిసి ఒక మంచి కార్యక్రమం చేపట్టడం, అంతేకాకుండా తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదానం చేయడం, రక్తదానంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు, వివిధ మంచి కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఊర్ల నుంచి వచ్చి పట్టణాల నుంచి వచ్చి లోకల్ వాళ్ళు అందరు కలిసి ఏకతాటిపై ఒక్క మాటపై ఉండి మన ఉట్కూరు శ్రీనివాసరెడ్డి అన్న మాట గౌరవం మీద ఇచ్చి అందరూ ఇక్కడికి తరలి వచ్చినందుకు, ప్లస్ రక్తదానం చేసినందుకు, మంచి సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నందుకు, అన్ని విధాలుగా సమాజానికి ఉపయోగపడుతున్నందుకు చాలా సంతోషపడుతున్నాను. పేదలకు అన్నదానం, మంచిగా చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్లు, ఉచిత వైద్యం చేస్తున్నారట. 2 ఏళ్ల కింద కరీంనగర్ లో ఉండే శ్రీనివాస్ అనే అన్న తెలుగు రాష్ట్రాలలో ఉన్న శ్రీనివాసుల పేరుతోని ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసిండట. అట్లా 46 వాట్సాప్ గ్రూపులు పెట్టి ఇప్పటికీ 36,000 మంది శ్రీనివాసులను తయారు చేసిండు. అయితే ఈ గెట్ టుగెదర్ కు 2,000 మంది శ్రీనివాసులు వచ్చిండ్రని వండర్ బుక్కులు కూడా పరిచయం అయ్యి వీళ్ళను అలా బుక్కులు ఎక్కించుకున్నారట. క్లాస్మేట్స్, బ్యాచ్ మేట్స్, ఒక కాడ కలిసి పనిచేసిన వాళ్ళు కవలలు కలుసుడు చూసినాం గానీ గిట్లా ఒకటే పేరున్నోళ్ళు కలుసుడు మనకానే చూస్తున్నాం కదా. మంచి మాట నెత్తికి ఎవరికి ఎక్కుతలేదు. నెత్తికి ఎక్కకపోతే నెత్తులు వలుగుతే తెలుస్తది. పలిగినా మంచిదే అని అనుకుంటున్నారేమో కొందరైతే. ఏమైందిరా ఇంతకు? ఏమైందా? పోలీసు వాళ్ళు నెత్తికి హెల్మెట్ లేకుండా బండి తీయొద్దు అని అంటున్నారు కదా బయటికి. ఆఖరికి ఫైన్ లేసి కూడా చెప్తుండ్రు కదా. కానీ అయినా కొందరు ఇంటలేరు. మా బండి మా ఇష్టం అని పోతున్నారు. ఇగో గిట్లా ఆగమైతున్నారు. ఓహో, పిల్లగాడు బుద్ధిమంతి లెక్క మంచిగానే ఆగిండు రోడ్డు మీద. జర హైవే మీద రువడి తగ్గినాక ఆ రోడ్డు దాటుతాడేమో కావచ్చు అని అనుకునే లోపే ఎంత పని అయింది. వెనక కూర్చున్న పిల్లగానికి బండి మీద కుటుంబంతో వస్తున్న ఈ అన్నకు గట్టిగానే దెబ్బలు తాకినాయి. కారు అడ్డం వచ్చుడుతోని పక్క నుంచి వస్తున్న బండి కనవడలేదు. గమ్మత్ ఏందనంటే 2 నెత్తులకు హెల్మెట్లు లేవు. అదే ఉంటే ఇసొంటి అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ఎంత మేలు అవుతుండే చెప్పుర్రి. కరీంనగర్ జిల్లా నుసుల్తాపూర్ స్టేజ్ కాడ అయింది ఈ ప్రమాదం. నిను వీడని నీడను నేనే, కలగా మిగిలే కథనేనే. ఆ విషయం నాకు కూడా తెలుసు. పాట వాడి చెప్పాల్సిన అవసరం లేదు. అయ్యో, నన్నేమన్నా ఎత్తుకొని తిరుగుతున్నావా? అంత బరువు అవుతుందా నీకు? హచ్ కుక్క ఫాలో అయినట్టు ఎందుకు ఊకే నన్నే ఫాలో అవుతున్నావు? మరి నేను నిన్ను ఫాలో అవడేమో గాని వానదేవుడైతే మనల్ని వెంటాడుతూనే ఉన్నాడు రా. ఈయనొకడు గబ్బిలం ఏలాడినట్టే ఏలాడుతున్నాడు. అమ్మో, చూసినారుల్లా అందంగా కనిపించే సముద్ర పలలు నోరు తెరుచుకొని ఎంత రాక్షసంగా దునుకుతున్నాయి. ఆంధ్రాల తుఫాన్ దెబ్బ గట్టిగానే ఉన్నదటుల్లా. కోనసీమ జిల్లాలను కొరివిదయం లెక్కనే పట్టుకున్నది. సముద్ర తీర ప్రాంతాలను అప్రమత్తం చేస్తుంది సర్కారు. ఇప్పటికే చేపల వేటకు వేటలను ఆపేసిర్రు. ఇప్పటికీ కొన్ని జిల్లాలల్లా బడికి సెలవులే ప్రకటించిర్రు. మరి చేతులు గాలినాక ఆకులు పట్టుకున్న దానికంటే ముందస్తుగా జాగ్రత్తలు పాటించిందే మంచిది కదా. ఈ ఏడు చెడగొట్టే పని గట్టిగానే పెట్టుకున్నట్టు ఉన్నాడు వానదేవుడు. అటు ఆంధ్రాలో అదే కతున్నది, ఇటు తెలంగాణలో అదే కతున్నది. ఇక రాయలసీమల 3 రోజుల సంధి దంచుతున్నాయట వానలు. ఎవల పని వాళ్ళని చేసుకొనియకుండా చేసిన కట్టమంతా నీళ్లపాలు చేసిపోతున్నాడు. మరి వాయుగుండాలు ఇంకెన్ని రోజులో ఏం కథనో. పైలంగుండు ఎందుకైనా మంచిది. అవును సిరమ్మ, సర్కార్ కొలువు గ్రేటా, ప్రైవేట్ జాబ్ గ్రేటా?
సర్కార్ కొలు కొట్టినోళ్ళే కదరా గ్రేటు. మరి సర్కార్ స్కూల్ బెటరా ప్రైవేట్ స్కూల్ బెటరా? జనాలైతే ప్రైవేట్ స్కూళ్ళకే ఓటేస్తున్నారు. మరి సర్కార్ దవాఖాన్లు బెస్టా ప్రైవేట్ దవాఖాన్లు బెస్టా? ఏంది మ్యాటరు, ఏదో తేడాగుంది. చెప్పురా సిరి, సర్కార్ కొలు గ్రేట్ అన్నప్పుడు సర్కార్ బళ్ళల్లా సర్కార్ దవాఖానాల పనిచేసేటోళ్లే కదా గ్రేటు. మరి వాళ్ళకి ఎందుకు పోతారు జనాలు? ఇగో బుజ్జి, నువ్వు బుజ్జి లెక్కనే ఉండు. ఇట్లాంటి తెలివైన ప్రశ్నలే చెప్తాన్నా. అంత కష్టపడి డాక్టర్లు అయ్యి కోట్ల రూపాయలు పెట్టి దవాఖానాలు నడిపిస్తుంటే ప్రైవేట్ దవాఖానాలు గ్రేట్ ఎట్లయితే చెప్పు? నీకు అన్నున్నా అల్లు నోట్లే శనన్న సామెత తెలుసా? దానికి దీనికి ఏంది సంబంధం? ఇక్కడ కూడా అన్ని ఉంటాయి కానీ ఉపయోగపడాయి. చిన్న ఎగ్జాంపుల్ చూపెడతా చూడు. సర్కార్ దవాఖాన్లకు జనం పోవాలంటేనే దడుచుకుంటున్నారు. ఇక ధైర్యం చేసి పోతిమా వచ్చినోన్ని మళ్ళా రాకుండా చేస్తున్నారు. అంటే అన్ని దవాఖాన్లు అంటలేము కానీ కొన్ని దవాఖాన్లు కొంతమంది స్టాఫ్. ఇది జయశంకర్ భూపాలపల్లి ఘనపురంలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. మరి అందులో బైక్ ఎందుకు పెట్టిండ్రు అని అంటారా? అదే నిర్లక్ష్యం అంటే. బైక్ కు ఛార్జింగ్ పెట్టిన పనిచేసేటోళ్ళు. మరి ఇది దవాఖాన్ అనుకుంటుండ్రా బైక్ ఛార్జింగ్ పాయింట్ అనుకుంటుండ్రా? వాళ్ళకే తెలియాలి. పక్కకే ఓ పేషెంట్ బెడ్ ఉన్నది, పెడితే గిడితే సెలైన్ బాటిల్ పెట్టాల గాని ఈ బైక్ ఛార్జింగ్ పెడతారు. ఇంతకన్నా నిర్లక్ష్యం లెక్కలేనితనం ఏముంటది చెప్పుండ్రి. ఇప్పటికే మేము రాము బిడ్డో సర్కారు దవాఖానకు అని జనం గుబులు పడుతుంటే అబే అట్లేం లేదు, అన్ని సౌకర్యాలు తెచ్చినాం, ప్రైవేటు దవాఖాన్లకు ధీటుగా ఏర్పాట్లు చేసినామని సర్కారోళ్ళు బతిమలాడుతుంటారు జనాన్ని. ఇక తీరా నమ్మి పోతే అక్కడ పనిచేసేటోళ్ళ తీరుకి ఇట్లుంటది. ఇలా నిర్లక్ష్యానికి చర్మగీతం పాడేదాకా జనం ధర్మ దవాఖాన్లను నమ్ముడు కష్టమే. సిరమ్మ 4 సీమంతం పాటలు నేర్పిరా నాకు. ఎందుకు? పార్ట్ టైం ఈవెంట్లు ఇట్లా చేస్తున్నావా? అది మీ సింగర్లు చేస్తారు, మాలాంటి వాళ్ళు పుక్కిట్లనే వాడతారు. అయినా నువ్వు ఉన్న పాటలకు రీల్ చేసేందుకే సూట్ అవుతావు, సీమంతం పాటలుగా. అబ్బో ఈమె దాకా సారంగ వాడిందని ఎట్లా తీసేస్తుందో చూడుర్రి. అయినా ఇప్పుడు అర్జెంట్ గా పాటల మీద పడ్డం ఎందుకు? సీమంతం ఫంక్షన్ ఉందని అడిగినా, పోనీ నా గొంతు మంచిగా ఉండదు అనుకుంటా నువ్వన్న వాడు హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఓ గోమహాలక్ష్ముల సీమంతాలా? అసలే కార్తీక మాసం, ఆపై గోవుల సీమంతం. ఇక ఈ మాత్రం హడావిడి ఉంటది గాని శ్రీకాకుళం జిల్లా పద్మాపురంలా శ్రీ వెంకటేశ్వర స్వామి గుళ్ళే ఉన్న ఆవులకు సీమంతాలు చేసిర్రు. ఊరి భక్తులు మూతేదులంతా గదులొచ్చి చీరలు సారలు అప్పయెప్పి వేడుక చేసిర్రు. ఆవులకి ఇట్లా పూజలు చేస్తే ఊరికి మంచి జరుగుతుందని సుఖ సంతోషాలతోటి తులతూతాయి అనేది వాళ్ళ నమ్మకం అన్నట్టు. హిందూ ధర్మంలో ఆవుల్ని మహాలక్ష్మి స్వరూపాలుగా కొలుసుకుంటాం కదా. పండుగైనా పబ్బమైనా దేవుళ్లతో పాటుగా గోవులను కూడా పూజించుకుంటాం. ఇక అట్లాంటి గోమాతలకు సీమంతం చేస్తే ఇంకింత పుణ్యం దక్కుతుందని భక్తుల నమ్మిక అన్నట్టు. అందుకే అంగరంగ వైభవంగా పూజలు చేసి స్వీట్లు పెట్టి దీవెనలు తీసుకుంటున్నారు. ఇవాళ ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.